సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం వైఫల్యం చెందినందునే ఏఐటీసీ సింగరేణి వ్యాప్తంగా సెప్టెంబర్ 19న అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంలు పేర్కొన్నారు. శుక్రవారం సింగరేణి ఆర్జీ1 ఏరియాలోని జీడీకే 2వ ఇంక్లైన్ 2A ఇంక్లైన్లో వేర్వేరుగా జరిగినటువంటి గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీసీగా గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలపై యాజమాన్యంతో జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయలేదని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చినటువంటి వాస్తవ లాభాలను ఇంతవరకు ప్రకటించకపోవడం, 35% లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్ చేసినప్పటికీ నిర్లక్ష్యం చేయడం వల్ల సెప్టెంబర్ 12న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించామని వారు పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏఐటీసీ కృషి చేస్తూ ఉంటే కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి కాలయాపన చేయడం వల్లనే ఏఐటీసీ సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందని పేర్కొన్నారు. కార్మిక సమస్యలపై ఏఐటీసీ వెనుకడుగు వేయదని, పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. కనుక కార్మిక వర్గం ఏఐటీసీ ఇచ్చే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం మెడలు వంచి హక్కులు సాధించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పొన్నాల వెంకటి, రవి, కారంపూరి వెంకన్న, అజింపాషా, పర్లపల్లి రామస్వామి, చేరాలు, పొన్నం రంజిత్ తదితరులు పాల్గొన్నారు.